జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక సమర్థవంతమైన పాత్ర నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇంతకుముందు ఉన్న కసి అప్పట్లో మీకు లేదు. కారణం మీకు ఏంటి ఇంత భారీ ఎత్తున డబ్బులు ఇచ్చేస్తుంటే నాకు 11 సీట్లు ఇచ్చారా అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 23 వచ్చినాయి, మీకు 11 వచ్చినాయి. ఏమో వచ్చే ఎన్నికల్లో మీరు మొత్తం సీట్లన్నీ మీరే పెట్టబోతారేమో, ప్రజలు మొత్తం ఎన్ని 170 సీట్లు మీకు ఇచ్చేస్తారేమో, ఎవరికి తెలుసు. కాబట్టి నేను ఎంత ఇచ్చాను, ప్రజలు నాకేం చేయలేదంటే మీ ఇచ్చింది మీ డబ్బులు కాదు, ప్రజల ఆలోచన అలాగే ఉంటుంది. సరే, మీరు ఇంకా ఆ విషయం నుంచి బయటపడి మీరు రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, తిరగాలి. మీరు అది మానేసి ఇంట్లో కూర్చుంటే పనులేం అవ్వవు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల మీరు మంచి అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సూపర్ 6 హామీలు ఇచ్చామో ఈ అప్పులు చూస్తుంటే వాటి అమలు విషయంలో నాకు భయం వేస్తోంది, ప్రజలు కూడా అర్థం చేసుకోండి అంటే దాని అర్థం విధంగా ఇవ్వకపోవచ్చు అనే విధంగానే అది ప్రజల్లోకి వెళ్ళింది. అటువంటి అప్పుడు మీరు 2014 నుంచి 24 వరకు ఉన్న 2014 నుంచి 2019 వరకు ఉన్న అప్పులు ఏంటి, 2019 నుంచి 2024 వరకు ఉన్న అప్పులు ఏంటి, ఈ వివరాలు ఒక క్లియర్గా చెప్పే అవకాశం మీరు మిస్ అయ్యారు కదా. సరే, వాళ్ళ అవకాశం మీరు మాట్లాడే అవకాశం ఇస్తారా లేదంటే ప్రజలు చూస్తారు, కాకపోతే మీరు ఆ విషయం చెప్పడానికి అవకాశం లేకుండా పోయిందా. అలాగే అమ్మ ఒడి సంవత్సరం తీసేశారు, దాని మీద ప్రశ్నించే అవకాశం పోయిందా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు, అందులో ప్రస్తుతానికి 2 ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఒకటి పెన్షన్ 4000, 2 అన్నా క్యాంటీన్. అది కాకుండా నిరుద్యోగ భృతి దాని గురించి ఏమీ లేదు, మహిళలకి ఫ్రీ బస్సు ఏమీ లేదు, రైతులకి 20,000 రూపాయల గురించి దాని గురించి ఏం మాట్లాడడం లేదు, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడవాళ్ళ మహిళకి ప్రతి నెల డబ్బులు అన్నారు, అది ఏమీ లేదు. ఏంటి వాలంటీర్లకు 10,000 అన్నారు, అది ఏం చేయట్లేదు. వీటన్నిటి మీద మీరు ప్రశ్నించే అవకాశం పోయిందిగా. కనీసం ఇప్పుడైనా ప్రజల్లోకి వచ్చి దాని మీద ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ఇది ఒక మంచి అవకాశం. అవన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటాం అంటే ఇంకెవడేం చేయలేడు. గుర్తుపెట్టుకోండి, ఓటమి సర్వసాధారణం. భారీ స్థాయిలో ఓడిపోవడం అనేది ఒక ట్రెండ్ ఇలాగే నడుస్తుందండి, మీరు చూడక్కర్లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగబోతుంది. సో సీట్లు 250 వరకు సీట్లు పెరగచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ కూడా ఆ స్థాయిలో పెరగచ్చు. కాబట్టి ట్రెండ్ అప్పుడు వేరేలాగా ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ అయితే అప్పుడు ఉండకపోవచ్చు, మళ్ళీ మీరే గెలిచే అవకాశం రావచ్చు. అన్నీ మానేసి ఇంట్లో కూర్చొని మీకు చాలా సింపుల్ చెప్తున్నా, 80% మీడియా తెలుగుదేశం సపోర్ట్ అయితే 20% మీడియా మీకు సపోర్ట్. కాబట్టి మీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అనుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్ళడమే మీకున్న ఏకైక మార్గం. సోషల్ మీడియా, మీ వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు, మీరు మీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఇవి రెండే మీకున్న మార్గాలు ప్రజల్లోకి మీ వాయిస్ వెళ్ళాలంటే. తెలుసుకుని ప్రజల్లోకి వెళ్తారా లేదు ఇదే మూర్ఖత్వంతో ఇలాగే ఉండిపోతారా అనేది ఇంక మీ ఇష్టం.